సీఎం చంద్రబాబుకు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ బహిరంగ లేఖ రాశారు. తిరుపతిలో ఒకప్పుడు 50,000 జనాభా ఉండగా నేడు 5 లక్షలు పెరిగిందన్నారు. నగరంలో పేద టీటీడీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారని లేఖలో రాశారు. ఇక అంతేకాకుండా 7 యూనివర్సిటీల్లో పనిచేసే అధ్యాపకులు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఇక వారికి ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. చేసేటువంటి ప్రాంతమా అని చెప్పి వాళ్ళు విచారణ చేశారు. దానిపైన ప్రపంచ బ్యాంకు వాళ్ళు దానికి ఒక నిర్ధారణకు వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చింది ప్రపంచ బ్యాంకు. అక్కడ అమరావతి దగ్గర మరి రాజధాని నగరం కట్టాలి అని అంటే డబ్బు ఇవ్వము అనేది వాళ్ళ ప్రపంచ బ్యాంక్ ఫైల్లో ఉంది. ఇవ్వకూడదు అక్కడని. ఎందుకు ఇవ్వకూడదు అని అంటే ప్రపంచ బ్యాంకుకు కొన్ని ఉంటాయి మార్గదర్శకాలు. ఏంటంటే మార్గదర్శకాలు వ్యవసాయంలో బాగా ఉన్నటువంటి ప్రాంతాలని పాడు చేసి అభివృద్ధికి ఇచ్చేదానికి వాళ్ళకి లేదు. వాళ్ళ ఆలోచన విధానం అది కాదు. అక్కడ ఉన్నటువంటి మరి అరటి తోటలు, అక్కడ ఉన్నటువంటి చెరువులు, మరి అక్కడ ఉన్నటువంటి పండ్లు అన్నీ పండుతున్నటువంటి ప్రాంతాన్ని పాడు చేసి అక్కడ డబ్బిచ్చి దానిని రాజధాని నగరం చేసేదానికి ప్రపంచ బ్యాంకు ఒప్పుకోలేదు.